నమస్కారం ప్రేక్షక దేవుళ్ళందరికీ మన టీం తరపున సీతా పయణం టీం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా మనందరికీ ఒక మంచి ముఖ్యమైన ఒక పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటేనే ఆవులు మన సనాతన ధర్మం ప్రకారం మనందరికీ దేవుళ్ళు లాంటివి. సో అలాంటి ఆవుల గురించి ఒక పాట మనం ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ 2 సాంగ్స్ మనం రిలీజ్ చేశాము, ఇది 3వ సాంగు. ఈ పాటని రాసింది మన కాసర్ల శ్యామ్ గారు, ఫెంటాస్టిక్గా రాశారు. థ్యాంక్ యూ సార్. అందరికి నమస్కారం. నేను కాసర్ల శ్యామ్ గేయ రచయిత. సీతాపయనంలో అద్భుతమైన ఒక గోవుల మీద ఒక మంచి పాట రాసే సన్నివేశం నాకు దొరికింది. ఆ పాట కూడా సందర్భానికి తగ్గట్టుగా ఇంత పవిత్రమైన ప్రదేశంలో ఈ గోశాలలో రిలీజ్ చేయడం చాలా సంతోషం. ముందుగా మా టీం అందరి తరఫున మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఆవుల మీద ఒక పాట పెట్టాలి, ఒక సిచ్యువేషన్ పెట్టాలి, దానికి ధ్రువుని తీసుకురావాలి అనే ఆలోచన ఎట్లా వచ్చిందంటే, ధ్రువు మీ అల్లుడు కాబట్టి కంపల్సరీ ఉండాలనిపించిందా, లేదా సినిమాలో ఇట్లాంటి పాట చెప్పాలి అని ఆ సన్నివేశం ఎట్లా మీకు అనిపించింది? మీకు 2 విషయాలు సార్. సార్, ఫస్ట్ ధ్రువ సినిమాలో ఎందుకు పెంచాడు అనేది, తర్వాత ఈ పాట ఎందుకు ఇలాంటి పాట పెట్టాను. ఇయ్యా సార్. ఇప్పుడు మన ఓన్ ప్రొడక్షన్ ఇది, నేను ఈ సినిమాలో ఉండి తీరాలి. హీరో హీరోయిన్ మనకు ఫిక్స్ అయిపోయింది, మన ఉండి ఇంకేమి మనం చేసేది లేదు స్వామి, ఈ సినిమా వద్దు, వేరే సినిమా ఫుల్ నేను డైరెక్ట్ చేస్తాను, నువ్వే చేయాలి. కాదు, నేను ఉండి తీరాలి అన్నప్పుడు నా ప్రకారం ఇప్పుడు ఆయనకు ఉండే ఇమేజ్, ఇప్పుడు కర్ణాటకంలో పెద్ద స్టార్, ఇక్కడ కూడా తెలుగులో కూడా చాలా మందికి ఇష్టం. అలా ఉన్నప్పుడు ఎలాగ యూజ్ చేసేది, చిన్న ఏదో ఒక సీన్ చేసేస్తే బాగుండదు కదా. బుల్లెట్ అంటే మనం బుల్లెట్ కరెక్ట్ యూజ్ చేయాలి కదా, గన్లో పెట్టే షూట్ చేయాలి. సో ఎలాగలా గన్లో పెట్టి చేయాలి అన్నప్పుడు జనానికి నచ్చాలి, ఆయన ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాకూడదు. సో ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకున్నప్పుడు ఓకే ఇది చేస్తే బాగుంటుంది. అది ఏది అంటే సినిమా చూస్తే తెలుస్తుంది. ఓకే, అంటే ఒక మంచి స్ట్రాంగ్ పాయింట్ చెప్పాలి అనేది. అప్పుడు ఈ ఆవులు కూడా క్యారెక్టర్స్ అయిపోయింది. ఎందుకు ఆవులు నేను క్యారెక్టరైజ్ చేశానంటే, మనకి ఆవులు అంటే చాలా ఇష్టం. దేవుడు లాగా మనకి, మన సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళందరికీ ఆవులు అంటే మనకి దేవతలు.